అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. కోట గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుని చాలా పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం విషయంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసుకున్నాను. ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు, మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. అంటే మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేము అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విష్ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలా బాధాకరమైన విషయం. మాలాంటి ఎందరో నటులకి ఇన్స్పిరేషన్ అయిన కోట గారికి మన మధ్య లేరన్నది చాలా మాట్లాడారట. నేను ఆయనతో 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు. 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ రోజు చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యే ఇండస్ట్రీకి వచ్చి మాలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఆయన చేయని క్యారెక్టర్ లేదు, చేయలేని క్యారెక్టర్ లేదు. లెజెండరీ కోట శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేనండి. అదే ఒక కోట గారి లాంటి నటుడు మళ్ళీ పుట్టడు, మళ్ళీ రాడు.